అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. మహాశివరాత్రి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి ఏదైతే ఉన్నదో, అందులోనూ చతుర్దశి తిథి ఏదైతే రాత్రి సమయంలో వ్యాప్తి అయి ఉన్నదో, ముఖ్యంగా లింగోద్భవ కాలం ఏదైతే అర్ధరాత్రి సమయం ఉన్నదో, ఆ సమయానికి చతుర్దశి తిథి వ్యాప్తి అయి ఉన్నటువంటి రోజున ఆ ఉన్నటువంటి మాఘ మాస కృష్ణపక్షాన్ని మహాశివరాత్రి రోజుగా చెప్పబడింది. అటువంటి చతుర్దశి తిథి అర్ధరాత్రి సమయానికి 26 ఫిబ్రవరి 2025 అనగా 2025 సంవత్సరంలో బుధవారం రోజు 26వ తారీఖు రావడం చేత ఈ సంవత్సరం 2025 సంవత్సరం ముఖ్యంగా బుధవారం రోజు 26వ తారీఖు రోజు మనకి మహాశివరాత్రిని రాత్రి సమయంలో వ్యాప్తి చెంది ఉండడం చేత జరుపుకోవాలని చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను. అందువల్ల 26వ తారీఖు బుధవారం రాత్రే మహాశివరాత్రి. ఆ రోజే మనం జాగరణ వంటివి, ముఖ్యంగా ఈశ్వరుడికి చేసుకునేటువంటి అభిషేకాలు వంటివి, లింగోద్భవ కాలంలో చేసేటువంటి అభిషేకాలు వంటివి 26 అర్ధరాత్రి సమయంలో చేసుకోవాలని మాత్రం తెలియజేస్తున్నాను, సూచిస్తున్నాను. ఇంకా శివరాత్రి రోజు విశేషంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అభిషేకాలు వంటివి ఎంత ముఖ్యంగా ఆచరిస్తామో, లింగోద్భవ కాలం ఏదైతే ఉన్నదో ఆ సమయంలో అర్ధరాత్రి చేసేటువంటి శివారాధన అభిషేకాలకి, రుద్రాభిషేకం వంటివి వాటికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి చేసేటువంటి శివారాధనకి, ఆ సమయంలో చేసే అభిషేకాలకి, ధ్యానాలకి, హోమాలకి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే మహాశివరాత్రి రోజు చేసేటువంటి జాగరణ, నిత్య శివనామస్మరణ చాలా కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని కూడా మనకి శివపురాణం వంటి పురాణాలు స్పష్టంగా తెలియజేశాయి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.